తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జర్నలిస్టుల అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఐఏఎస్లను కించపరుస్తూ వార్తలు రాశారనేటువంటి కంప్లైంట్తో ఎన్టీవీ ఛానల్కు చెందినటువంటి సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. కుటుంబంతో వెళ్తుండగా ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకా పోలీసులైతే ఈ అరెస్టును అయితే చూపలేదు. జర్నలిస్టుల అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు కేటీఆర్. రాహుల్ గాంధీ, రేవంత్ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ సెటైర్లు వేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ డీజీపీతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. జర్నలిస్టుల అరెస్టుపై రియాక్ట్ అవుతున్నారు రాజకీయ నేతలు. అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టు సంఘాలు. ఇక ఐఏఎస్ సంఘం కంప్లైంట్తో సిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పలు న్యూస్ ఛానల్స్ జర్నలిస్టులపై కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సిపి సజ్జనారి నేతృత్వంలో విచారణ అయితే కొనసాగుతుంది. జర్నలిస్టుల అరెస్టుపై నేతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏం లేదన్న, అది ఒక రిక్వెస్ట్ అన్న. జర్నలిస్ట్ అని మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరం ఆశీర్వదన. మా రిక్వెస్ట్ ఏంటంటే యూ ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి. అంత దట్స్ ఓకే అన్న. అది ఒక్కటి వరకు ఓకే. మిగతా అన్న తలుపులు వల్ల కొట్టిందన్న, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చాడు. బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ద ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదని ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న. పండుగ పూట ఇబ్బంది పెట్టకండి కైండ్లీ. థ్యాంక్ యూ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిట్ కమిటీ వేయడం జరిగింది. కొంతమంది జర్నలిస్టులని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. రాత్రి 11-12 గంటల నుంచి కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏంటంటే మీరు కూడా కొంత ఆలోచన చేయండి. దీన్ని ఇక్కడికే అదంటే సిట్ అధికారులకు కూడా నేను కొంత నా ఆలోచన ఏంటంటే సరే కొంత మీకు కూడా ఆవేదన ఉంటుంది. అధికారుల మీద కూడా వార్త వచ్చింది కదా అనే ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది. దాన్ని ఎవరం కూడా సమర్థించము. అధికారుల మీద వచ్చిన అధికారుల మీద, రాజకీయ నాయకుల మీద, ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తాయి. ఎవరు కూడా దాన్ని సమర్థించము, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము. దట్టు మహిళా అధికారుల మీద అసలుగా ఎలాంటి వార్తలు వస్తే దట్టు ఎవరు కూడా మేము ప్రోత్సహించము. అధికారుల మీద వచ్చినా, రాజకీయ నాయకుల మీద వచ్చినా లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే. దాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే. అది ఏదో దాన్ని కూడా మనం ఆల్రెడీ ఖండించినాము. అయినా సరే ఇప్పుడు కమిటీ ద్వారా కమిటీ వేసారు, గవర్నమెంట్ కమిటీ వేసింది. కానీ కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎంక్వైరీ చేయండి. ఏం జరిగింది, ఏం జరగలేదు పిలవండి, ఎంక్వైరీ చేయండి. నిజాలు ఏంది, అబద్ధాలు ఏంది, ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి. సిట్ అధికారులు మీ ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళ పిలిచి ఎంక్వైరీ చేయండి. కానీ రాత్రి పూట 11:30కు, 12 గంటలకు, 1 గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది. సైడ్ అన్న, సైడ్ ప్లీజ్. చిన్న నెట్ నిన్న అర్ధరాత్రి ఎన్టీవీకి సంబంధించినటువంటి దొంతి రమేష్ గారు, పరిపూర్ణాచారి గారు, సుధీర్ గారిని ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిందనేది మొదటి నుంచి వార్తలు ఎక్కడ చూసినా కానీ మరి జర్నలిజం అనేది ఈ దేశంలో, ప్రపంచంలో 4th ఎస్టేట్గా పిలువబడేటువంటి జర్నలిజాన్ని ఏదన్నా ఓకే తప్పుడు కథనాలు ఏదన్నా జరిగితే దానికి సమ్ ప్రొసీజర్స్ ఉన్నవి. పోలీస్ మాన్యువల్ ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం, అవసరం అనుకుంటే అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రొసీజర్. కానీ అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పెట్టి కనీసం ఎవరు కూడా కలవద్దంట. ఇదే పద్ధతి నాకు అర్థం కాదు. ఎవరినన్నా కలిసేటువంటి అవకాశం ఉన్నది. రెండోది వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, దొంగల, రౌడీలా,
ఈరోజు జర్నలిజం అనేది ఉండేపట్టుకునే కదా ఈరోజు సమాజాన్ని, ప్రభుత్వాలను కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి న్యూస్ ఇప్పుడు ఆ పరిపూర్ణాచారి అయితే కాంగ్రెస్ బీట్ చూసేవాడు. మొదటి నుంచి చూస్తున్నాం మేము అపోజిషన్ ఉన్నప్పటి నుంచి కూడా. వాళ్ళ వార్తలు సేకరించిన తర్వాత వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తేనే కదా. అంటే ఈరోజు ఒక రాచరికమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. పోలీసులను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా ఆ అరెస్టును అయితే పోలీసులు చూపనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి నేతలందరూ కూడా ఇటు డీజీపీతో కావచ్చు, ఇతరత్ర అధికారులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ నేరుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని అలాగే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది, విమర్శలు కూడా చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, జర్నలిస్టుల అరెస్టుకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఆ అరెస్టును అయితే అధికారికంగా పోలీసులు చూపలేదు అనేటువంటి మాట హరీష్ రావు కూడా నేరుగా డీజీపీతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అరెస్టు చేయండి, దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోండి, కానీ విధానం అయితే ఇది కాదు అని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ఎస్, ముఖ్యంగా ఏదైతే డీజీపీ నేతృత్వంలో 12వ తారీఖు రోజు ఇది సిట్ విధించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఐఏఎస్ అధికారులు అటు మంత్రులకు సంబంధించిన ఏదైతే స్టోరీ మీద కొన్ని ఛానల్స్ లో స్టోరీలు వచ్చినాయో దానిపైన కూడా మొత్తం కూడా ఒక సిట్ అనేది ఏర్పాటు చేశారు. 8 మందితో పాటు డీజీపీ ఆదేశంతో సహా సిపి సజ్జనార్ కు ఇది చేశారు. సిపి సజ్జనార్ దీనికి మెయిన్ హెడ్ గా ఉన్నారు. దాని తర్వాత 8 మంది పోలీసు అధికారులతో మొత్తం కూడా సిట్ ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే 12వ తారీఖు రోజు ఈ సిట్ ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే తెల్లవారుజామున నిన్న నైట్ ఏదైతే 12 గంటలకి అరెస్టులు కూడా, అంటే శంషాబాద్ కు సంబంధించి ఏదైతే వాళ్ళు పండుగ పూట వెళ్తా ఉన్నారో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ముఖ్యంగా జర్నలిస్టులను అరెస్టు చేయడం, ఒక్కసారిగా ఇంట్లలోకి వెళ్లి అరెస్టు చేయడం, ముఖ్యంగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అరెస్టులు అంటే రాత్రి సమయంలో అరెస్టు చేయడం, ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ కూడా చెప్పకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి కూడా ఖండించారు, అటు బీజేపీ నుంచి కూడా కొంతమంది ఖండించారు, ఇటు జర్నలిస్ట్ సంఘాలు కూడా మొత్తం కూడా ఖండిస్తా ఉన్నాయి. ముఖ్యంగా అరెస్టు చేయడంలో ఒక ప్రొసీజర్ ఉంటది. దానికి సంబంధించి నోటీసులు ఇవ్వం కానీ, బిఎన్ఎస్ కింద ఏదైనా చేయడం కానీ అవన్నీ ఉంటాయి. సో వీళ్ళు జర్నలిస్టులు కదా, వీళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా అంటూ కూడా పెద్ద ఎత్తున హరీష్ రావు మండిపడ్డారు. అర్ధరాత్రి పూట ఇంట్లలోకి చొరబడి అరెస్టులు చేయడం అవసరమా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు. క్రిమినల్స్ కాదు జర్నలిస్టులు అనేటోళ్ళు, క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు. సో మరి ఎందుకు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? సో డీజీపీకి నేరుగా ఫోన్ చేశారు ఆయన. డీజీపీకి నేరుగా ఫోన్ చేసి పండుగ తర్వాత ఏదైనా ఉంటే, అంటే నోటీసులు ఇవ్వండి, పండుగ తర్వాత ఏదైనా ఉంటే మీరు చూడండి అంటూ కూడా చెప్పారు. ఇటు ఒకవైపు కేటీఆర్ కూడా ఘాటుగా స్పందిస్తూ అలనాటి రోజులు ఏదైతే ఎమర్జెన్సీలో ఉన్నటువంటి, భారతదేశం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఎలా ఉందో అట్లాంటి రోజులు కనిపిస్తా ఉన్నాయి, ఏం నడుస్తుంది రాష్ట్రంలో అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దాంతో పాటు జగ్గారెడ్డి కూడా అంటే ఓకే, అంటే ఐఏఎస్ ల మీద అటు మంత్రుల మీద ఏదైతే కథనాలు వచ్చినాయో ఆ కథనాలని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. కానీ అరెస్ట్ చేసే విషయంలో, జర్నలిస్టులని అరెస్ట్ చేసే విషయంలో ఒక పద్ధతి ఉంటది, ఒక ఇది ఉంటది. ముఖ్యంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, వాళ్ళని పండుగ తర్వాత పిలవాలి. సో ఇట్లాంటి ఘటనలు మరి ఆధారాలు, అంటే మీరు సిట్టు ఏర్పాటు చేశారు, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, పూర్తి డేటా తీసుకున్నారా ఏంటి? అది తీసుకున్న తర్వాత కదా మీరు అరెస్టులైనా ఏదైనా చేయాలంటూ కూడా ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ అరెస్టుల పరంపర ఇప్పటికే ఆ ఛానల్ కు సంబంధించి ఇప్పటికే సిసిఎస్ మొత్తం కూడా ఆ ఛానల్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ మొత్తం కూడా సోదాలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తా ఉన్నారు. ఆ సోదాలకు సంబంధించి మొత్తం కూడా అంటే మొత్తం ఎన్టీవీకి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి ఎస్ ఈ విధంగా జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవి, వీరిని మేము అరెస్ట్ చేశాము, అదుపులోకి తీసుకున్నాము, ఇలాంటి చర్యలు ఉండబోతున్నాయన్నటువంటి పర్టికులర్ రీజన్స్తో ఏమైనా ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఛాన్స్ ఉందంటారా సతీష్? ఎలా చూడాలి దాన్ని? అంటే ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు ఏదైతే ముగ్గురిని అరెస్ట్ చేశారు దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా డీటెయిల్స్ ఇవ్వట్లేదు. వారిని డైరెక్ట్ గా మేము కోర్టులోనే హాజరుపరుస్తామంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే జంతి రమేష్ కావచ్చు, చారీ కావచ్చు, సుధీర్ కావచ్చు, వీళ్ళని
అరెస్ట్ చేశారు. ఇంకా వీళ్ళతో పాటు దాదాపు 40 మంది యూట్యూబ్ ఛానల్ చెందినటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. వాళ్ళ కోసం గాలిస్తా ఉన్నారు అనేది కూడా ఒకవైపు తెలుస్తా ఉంది. వీళ్ళని అరెస్ట్ చేసి డైరెక్ట్ నేరుగా కోర్టుకే హాజరుపరుస్తాము. ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ గానీ, అటు కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకులు గానీ, లేదంటే బీజేపీ నుంచి కొంతమంది నాయకులు గానీ, మొత్తం కూడా ఇటు అందరూ కూడా వ్యక్తి అంటే అరెస్ట్ చేసే సమయంలో ముఖ్యంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాళ్ళు జర్నలిస్టులు కదా, వాళ్ళకి కొంచెం ఇది చేయాలి, వాళ్ళని టెర్రరిస్టుల్లాగా లేదు అంటే క్రిమినల్స్ లాగా చూడకూడదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒకవైపు జర్నలిస్టుల సంఘాల నుంచి కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కథనాలు వస్తే జర్నలిస్టులకి అంటే మొత్తం మేనేజ్మెంట్ తో మాట్లాడాలి, మేనేజ్మెంట్ ను కూడా మీరు ఇది చేయాలి కదా అన్నట్టు కూడా ఒకవైపు వాదనలు వినబడతా ఉన్నాయి. మరి దీనికి తర్వాత మరి ఇటు సజ్జనార్ గాని, అటు ప్రభుత్వం గాని ఎట్లాంటి స్పందన చేస్తుంది, ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక సిపి సజ్జనార్ నేతృత్వంలో విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టుకు సంబంధించి ఇది అక్రమం అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి. పార్టీలకు అతీతంగా అంటే కాంగ్రెస్ పార్టీ మినహాయించి ఇతర పక్షాలన్నీ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని ఏ విధంగా అదుపులోకి తీసుకున్నారనే దాని మీద ఒకరిని ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నటువంటి విధానం కానీ, హరీష్ రావు డీజీపీతో మాట్లాడుతూ కూడా వేరొకరి ఇంటి తలుపులు కూడా పగలగొట్టి మరి వారిని అరెస్ట్ చేశారంట. వారు జర్నలిస్టులే కదా, వారిని ఆ విధంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనేది కూడా చెప్తున్నటువంటి మాట. న్యాయపరమైనటువంటి అంశాల విషయంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అదే విధంగా ముందుకు వెళ్ళండి, కానీ పండగ నేపథ్యంలో కుటుంబంతో ఉన్నటువంటి జర్నలిస్టు వాళ్ళేం క్రిమినల్స్ కాదు కదా అనేటువంటి ఒక వెర్షన్ అయితే హరీష్ రావు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఇతర నాయకులు నేతలు కూడా కీలకంగా చెప్తున్నటువంటి మాట, సమాజం పట్ల ఎంతో అవేర్నెస్ తోటి సమాజంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి చెప్పేటువంటి జర్నలిస్టుల విషయంలో ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. న్యాయపరమైనటువంటి అంశాలలో దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత వారి వివరణ తీసుకున్న తర్వాత అప్పటికి సంతృప్తి చెందకపోతే అప్పుడు అరెస్టుల పర్వం ఉండే ఆ విధంగా మూవ్ అవ్వాలనేటువంటి సలహాలు అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడ వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా ఐఏఎస్లు కంప్లైంట్ చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి పోలీసులు ఒక ప్రొసీజర్ను ఫాలో అవుతున్నారు. దాని ప్రకారమే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. వారిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ఆ వివరాలు ప్రెస్ మీట్లో చెప్పేటువంటి అవకాశం ఉందని సమాచారం. సారీ టు డిస్టర్బ్ యూ. ఏం లేదన్న, అది ఒక రిక్వెస్ట్ అన్న, జర్నలిస్ట్ అని మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరమా శ్రీధరన్న? మా రిక్వెస్ట్ ఏంటంటే యూ ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి, అంత దట్స్ ఓకే అన్న. అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చాడు, బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ద ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదు అని ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న, పండుగ పూట ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ.